సో గాయస్ ప్రజెంట్ టైం వచ్చి 6 అవుతుంది. అయిగా ఊబర్ ఆన్ చేస్తున్నా. ఊబర్ సెకండ్ ఆన్ చేయాలి. నిన్న నాకు పెద్ద ముష్కిల్ చేసింది ఊబర్. అందుకోసం ఐ డోంట్ లైక్ ఊబర్ రైట్ నౌ. ర్యాపిడో ఆన్, ఊబర్ ఆన్. సో రెండైతే ఆన్ చేసినాను. అండ్ ప్రజెంట్ రీడింగ్ వచ్చి 1586. ఓకే, చలో రైట్ వెళ్ళిపోదాం. హలో నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ సండే 1701. రైట్ నా మనం ఎక్కడ ఉన్నామంటే ఇగో ఆల్విన్ చౌరస్తా దగ్గర అవుతున్నాం. మనకు ఫస్ట్ రైడ్ అయితే ఊబర్లో పడ్డది. 75 రూపీస్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. అండ్ ర్యాపిడోలో పడుతున్నాయి, బట్ 2 కిలోమీటర్స్ పడుతున్నాయి. సో అందుకోసం యాక్సెప్ట్ చేయలేను. ఓకే, ఇన్ కేస్ ఊబర్లో కూడా సేమ్ అట్లానే ఫ్రాడ్ జరిగిందనుకో, ర్యాపిడోకి షిఫ్ట్ అయిపోదాం జల్దీ. ఈ ఒక్క రైడ్ కంప్లీట్ చేసేసి కస్టమర్ని పికప్ చేసుకొని పోయి డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త విషయం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ రైడర్లకి యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఓకేనా. ఊబర్లో వచ్చే ప్రాబ్లం ఇది. ఇగో డేటా కాల్ చేస్తున్నా, కస్టమర్కి రీచ్ అవుతలేదు. ఇదే ప్రాబ్లం. ర్యాపిడో అట్లా కాదు, స్పాట్ కస్టమర్కి రింగింగ్ వెళ్ళిపోతుంది, దీంట్లో వెళ్ళదు. వెయిట్ చేయాలి మనం. వెయిటింగ్ కస్టమర్కి మెసేజ్ చేసిన అండ్ కస్టమర్కి కూడా కాల్ చేస్తున్నా, బట్ షీ వాజ్ నాట్ రెస్పాండింగ్. ఎక్కడున్నావు మేడం గారు, ఎక్కడున్నారు? 54 77 మేడం, ఇంకా 7 రూపీస్. ఊబర్లో ఎట్లా 13 కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చింది. పోయి యాక్సెప్ట్ అయితే చేసిన, పికప్ చేసుకుందాం. 13 కిలోమీటర్స్ 121 రూపీస్ అది అమౌంట్ అయితే వచ్చింది. మరి అంత ఇస్తాడా లేకపోతే ఎంత ఇస్తాడా నా ఐడియా లేదు. చూద్దాం. సార్ డ్రాప్ చేసిన తర్వాత మనకి ఎంత ఇస్తాడు ఏం కదా అని చూద్దాం. లాంగ్ రైడ్ పడ్డది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నా. ఏమన్నా చూసుకోవా, ఏ బండ్లు వచ్చేటి ఎందుకు అట్లా చేస్తావే? గీతికన్నా ఒక నిమిషం. 25 కూర్చో. థ్యాంక్ యూ. 81 బ్రో. సో గాయస్, 4th రైడ్ అయితే పడ్డది ఊబర్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ర్యాపిడోలో కూడా సరిగ్గా పడతలేవు, దగ్గర పడుతున్నాయి. సో అందుకోసం పికప్ చేసుకుంటలేను. అండ్ మీకు 3 కిలోమీటర్స్ పికప్, 2 కిలోమీటర్స్ డ్రాప్ అంట. ఏం చేయాలి? ర్యాపిడో ఊబర్లో రైడ్ పడ్డది, యాక్సెప్ట్ చేసిన. మధురి లత ఈడను పై కస్టమర్ని పికప్ చేసుకున్నాం. 78 కూర్చో. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో గాయస్, టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు ఊబర్లో రైడ్ అయితే వచ్చింది. పోయి పికప్ చేసుకుందాం కస్టమర్ని. పోలీసులు ఉన్నారా? 61. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అన్న. 95 चेंज. थैंक यू. 5 रुपया चेंज पाएगा तो पूरा एकदम. थैंक यू. ओके రైట్. సో 95 వచ్చింది. కాక్ 100 ఇచ్చిండు. ర్యాపిడో ఆన్ చేద్దాం. సో గాయస్, ప్రజెంట్ టైం వచ్చి 11:41 అవుతుంది. మనకి ర్యాపిడోలో 319 రూపీస్ అయితే ర్యాపిడోలో అయింది. అండ్ ఊబర్లో వచ్చి 601 రూపీస్ అయితే అయింది. ఓకే, మంచిగానే అయింది. 900, ఇంకొక 100 రూపీస్ అయితే చలో ఇంటికి. ఎక్కువసేపు ఉండొద్దు రోడ్ల మీద, ఇబ్బంది అవుతుంది, పరేషాన్ అవుతుంది. సో గాయస్, ఒక రైడు
లాంగ్ పడ్డది అనుకో ఇట్లా హైటెక్ సిటీ ఏడరా 2 కిలోమీటర్ పికప్ మనకు వద్దు అవి. ఇట్లా మినిమం 16, 17, 20, 30, 40 ఇట్లా ఉండాలి. 30 కిలోమీటర్ రావాలని తల్లి ఆరామ్సే పోతా ఇంటికి. పికప్ ర్యాపిడో చేస్తున్నా లేక ఫుడ్ డెలివరీ చేస్తున్నా అర్థమైతేలే. ఇప్పుడు కస్టమర్ ఏంది బిల్డింగ్లోకి వెళ్ళి పికప్ చేసుకోవాలంట. ఇదో నేను స్విగ్గీ చేస్తున్నా, ర్యాపిడో చేస్తున్నా, నాకు ఇంత అర్థమవుతలే. ఈ ర్యాపిడోలో పికప్ ఎందుకు పెట్టిండో అర్థమైతే. ఫుడ్ తీసుకుంటే పెడుతూ లెక్క ఉంటుంది, ఫుడ్ లేదు, నేను ఫుడ్ తీసుకోలే, ఏం తీసుకోలే. పెద్ద అప్పు ఇదేనా? భయ్యా అన్న ఇక్కడ నుంచి ఆర్డర్ ఉందంట కదా, కస్టమర్ ఫోన్ చేశారు. ర్యాపిడో సాంబావన్ ఉంది. మనం ఎందుకు వచ్చినాం రా స్వామి ఇది ఇన్స్టంట్లో. గైస్ ఐటమ్ అయితే తీసుకున్నా, సో పికప్ చేసుకుందాం. పికప్ నెట్వర్క్ ప్లీజ్ పిక్చర్. అబ్బా ఏం సుఖమరా మీది. అబ్బా చూసిరా, చదువుకున్న వాల్యూ. చదువుకుంటే ఇళ్ళల్లో ఉంటాం, లేదు అనుకుంటే ఇట్లా ర్యాపిడో ఊబర్ చేసుకుంటూ బతుకుతాం. చూసిరా ఎంత బాగున్నాయి ఇంట్లో అసలు. వాళ్ళది సుఖం అంటే మనం ఉన్నాం చూడు. చదువుకోరా బోసడికి అంటే చదువుకోకుండా గాలి తిరుగుతున్నాం. ఇక చూడు ఇట్లా ర్యాపిడోలు, స్విగ్గీలు, జొమాటోలు చేసుకుంటూ బతుకుతున్నాం. అదే కొంచెం మంచిగా అవుతాయి, ఏదో జాబ్ వస్తుండే కదా. వద్దు మనకు చదువు వద్దు, ఇట్లా గాలి తిరుగు నేర్చుకున్నామో గాలి అవుతున్నది. అదే మంచిగా చదువుకుంటే ఏమవుతుండే, మనకు మంచి జాబ్ వస్తుండే, ఏదో ఒకటి వస్తుండే కదా. ఇది మన బతుకులు, ఏం చేస్తాం. చూసారు ఎంత పెద్దగా ఉంది ఇంట్లో. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 12:23 అవుతుంది. మనకి ర్యాపిడోలో వచ్చి 406 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చి 1 సెకండ్ ఊబర్లో 600, మొత్తం 1000 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వే టు మై లొకేషన్ అంటే నేను మదీనా కూడా పెట్టుకోవాలా, కొండాపూర్ పెట్టుకుంటా. కొండాపూర్ ఎందుకంటే కొండాపూర్కి రైడ్స్ పడతాయి. ఇందులో కొండాపూర్ పెట్టుకున్నా, దీంట్లో మదీనా కూడా పెట్టుకుంటా. మదీనా కూడా ఎందుకంటే దేంట్లో వచ్చినా పర్లేదు కదా. సో గాయస్ టైం వచ్చి 12:59 అవుతుంది. మనకు టోటల్ అమౌంట్ వచ్చి ర్యాపిడోలో 400 అండ్ ఊబర్లో వచ్చి 650 రూపీస్. చలో ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇక చాలు, 1 o'clockకి నీకు 1000 రూపాయలు అయినాయంటే చాలు. 300 పెట్రోల్, 700 సేఫ్. ఇంటికి వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేయాలి కాబట్టి రైట్ మళ్ళా స్టార్ట్ అయిపోయినా అట్లాంటి బండి కొందాం అనుకున్నా, బట్ ఇంట్రెస్ట్ లేకుండే, అందుకోసం కొనలేను. 200cc బాగుండే, అడ్వెంచర్ లెక్క. అంటే ఏమైనా ట్రావెల్ చేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉండే బండి. సో బాయ్